మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొలుచెర్ల గ్రామంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఖబరస్థాన్లో పూర్వీకుల సమాధుల వద్ద పూలు చల్లి దువా నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వెంటనే నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డు వ్యతిరేకం చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. कोई तकलीफ में है उसको साथ दो। कुरान क्या बोलता है? भूखा है तुम्हें भूखे रहो, दूसरों को खाना खिलाओ। कुरान क्या बोलता है? बुरे काम मत करो। कुरान क्या बोलता है? किसी को कत्ल मत करो। उसके बाद अल्लाहु अकबर बोल को छोड़ेंगे एक बार, अल्लाहु अकबर बोल के छोड़ेंगे 2 बार, अल्लाह अल्लाह अस्सलामु अलैकुम व रहमतुल्लाह। من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. అంటే మేము నల్ల బ్యాడ్జీలు ధరించి చేయడానికి గల కారణం వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు సంబంధించిన భూములు. ఆ భూములకు ఒక చట్టం తీసుకొచ్చి నల్ల చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించుకొని కార్పొరేట్లకు ఎంటగట్టాలన్న భావనతోని ఈ వక్ఫ్ బోర్డు తీసుకొస్తాము. దానికి నిరసన తెలుపుకుంటున్నాము. ఈరోజు శాంతియుతంగా ఈద్ ముబారక్ సందర్భంగా కూడా శాంతియుతంగా దాన్ని వక్ఫ్ బోర్డు రిటర్న్ తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం. మరియు వక్ఫ్ బోర్డు బిల్లుని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం.